అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనము పరలోకము నా దేశం అనేటువంటి పాటను నేను కీబోర్డ్ ప్లే చేసి మీకు వినిపిస్తాను. ఈ పాట ఎక్కువగా విశ్వాసులు చనిపోయినప్పుడు వారి యొక్క సమాధి కార్యక్రమంలో కావచ్చు, వారిని చూడటానికి వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఈ పాట చాలామంది చాలాసార్లు ఎక్కువగా ఈ పాట పాడుతూ ఉంటారు. ఈ పాట అనేది ఒక నిరీక్షణతో కూడినటువంటి ఒక పాట. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడు. అంటే పరలోకమే నా దేశము, అంటే నిత్యమైనటువంటి జీవము, నా నిత్య దేశం ఏదంటే అది పరలోకమే. ఇక్కడ నేను పరదేశిని, అంటే ఇక్కడ నేను ఒక వేరే దేశస్తులు వచ్చి మన దేశంలో ఏ విధంగా పరవాసులుగా ఉంటారో మనం కూడా మన నిత్యమైనటువంటి దేశము, శాశ్వతమైన దేశము పరలోకము. అయితే ఇక్కడ నేను పరదేశిని అని చెప్పేసి ఆ పాట రాసేటువంటి రచయిత చెప్తా ఉన్నాడు. సో విశ్వాసులమైన మనం ప్రతి ఒక్కరం కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పరదేశం లాగానే, అంటే కొద్ది రోజుల నుండి తిరిగి మనం మనం నివసించేటువంటి స్థలం ఏంటంటే అది పరలోకమే. సో ఈ లోకము ఎలాంటిది, పరలోకం ఎలాంటిది అనే దాని గురించి చక్కగా ఆ పాటలో వివరించడం జరిగింది. ఈ లోకము అశాశ్వతమైనది, అనిత్యమైనది, ఆ లోకము శాశ్వతమైనది. ఇక్కడ ఈ లోకం అనేది గతించిపోయేది, కానీ అక్కడ ఆ లోకానికి గతింపు అనేది ఉండదన్నమాట. అక్కడ ఎప్పటికీ యుగయుగములు కూడా ప్రభు యేసుక్రీస్తు వారితో కలిసి మనము సహవాసం చేస్తూ ఆయనతో కలిసి ఉండేటువంటి కృప దేవుడు మనకు ఇస్తాడని చెప్పేసి ఈ పాటలో ఉన్నటువంటి అర్థము. సో ఆ యొక్క పాటను నేను మీకు ప్లే చేసి మీకు వినిపిస్తాను. మీకు ఈ ఒక్క పాటనే కాదు, మీకు ఏ పాట మీకు కావాలన్నా, పాట రాగం కావాలన్నా పాడమన్నా పాడతాను. అదేవిధంగా కీబోర్డ్లో ప్లే చేసి వినిపించమన్నా వినిపిస్తాను. మీకు నోట్స్ కావాలన్నా, ఈ కీ టోన్స్ ఎక్కడ పడుతున్నాయి, ఏ పాటకి ఏ రాగంలో వేయాలి, ఏ స్టైల్లో వేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. మీకు డౌట్స్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు, పర్సనల్గా మాట్లాడచ్చు కూడా. సరే, మనం ఒక పాట స్టార్ట్ చేద్దామా? కరెక్ట్.